మామ పప్పులుసు కోడిగుడ్డు ఆమ్లెట్ కాంబినేషన్ ఎట్లుంటుందో తెలియాలంటే ముందు మీకు దేవరకి అది తెలియాలా. సో పప్పులుసు ఎలా చేసుకోవాలి మన నెల్లూరు స్టైల్లో చేద్దాం ఒకసారి. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ బాగా 2 సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకోండి. ఈ లోపల మనం టమాటాలు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు అండ్ అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కుక్కర్లో వేసేసుకొని ఒక 4 విజిల్ వచ్చేదాకా గ్యాస్ మీద పెట్టేసుకోండి. సో పప్పు అయితే బాగా మెత్తగా మెదిగిపోద్ది. ఈ లోపల మొద్దకొని తీసేసుకొని బాగా మెత్తగా ముద్దకంతో బాగా కలిపేసుకోండి. ఈ లోపల మనం తాలింపు చేసుకుందాం. పప్పులుసులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు. ఆ ఎర్రగడ్డలు అనేది కొంచెం బ్రౌన్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పప్పులుసులో టేస్ట్ బాగుంటుంది. ఆ తాలింపు అంతా పప్పులో వేసేసుకొని తగిన నీళ్ళు పోసేసుకొని ఆ పప్పునంతా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని బాగా తెరలేదాకా ఉడకనియాలన్నమాట. 5 నిమిషాల తర్వాత ఆపేసుకోండి. ఈ లోపల మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఆమ్లెట్ మీ అందరికీ తెలిసిందే కదా. ఒక గ్లాస్లో 2 కోడిగుడ్లు, ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి బాగా గెలకొట్టేసుకోవాలన్నమాట. కొట్టేసుకొని ఒక బాణలు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి మనం కిలక కొట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఆమ్లెట్ పోసేసుకోవడమే. ఇంకా వేడి ఆమ్లెట్, వేడి పప్పుచారు, వేడి అన్నం అన్ని వేడిగా ఉన్నాయి. 4 కలిపి జాగ్రత్తగా తినండి. మా ఈ కాంబినేషన్ గురించి నేనేం సపరేట్గా చెప్పలేదు. మీ గ్యాంగ్లో ఎవరైనా నెల్లూరు కానీ ఉన్నారనుకో వాళ్ళని అడగండి, కథలుగా చెప్తారు దేవరకు అది చెప్పినట్టు. ఈ పప్పులుసులో కానీ తాటే చెప్పండి అనుకో లొట్టలు వేసుకుని తినేస్తారు. పోత ఒక లైక్ కొట్టేసి పోను.